హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో రోడ్డు మీదకి వచ్చిన గాయత్రి బస్ డిపోకి ఎటు వెళ్ళాలో తెలియక ఆటో కోసం ఎదురు చూడసాగింది. ఆటోలు ఖాళీగా రావడం లేదు. గాయత్రికి భయంతో ముచ్చెమటలు పడుతున్నాయి. తనని ఎవరన్నా ఇక్కడ చూస్తే ప్రమాదం అని ఆమెకి తెలుసు. ఆ ప్రమాదం ఏదో జరగకముందే తను ఈ ఊరు దాటాలి. రమేష్ అంత్యక్రియలకు ఆమెని ఎవరూ రమ్మనలేదు. ఆమెకి కూడా వెళ్ళాలనిపించలేదు. నిన్నటి దాకా తనతో కలిసి బతికిన రమేష్ మీద ఆమెకి గొప్ప ప్రేమ లేకున్నా ఒక సానుకూల భావన, ఒక స్నేహం ఉంది. అతను ఆమెని ఎంతో ప్రేమించి కంటికి రెప్పలా చూసుకున్నాడు. తనకి చేతనైనంతలో సుఖపెట్టడానికి ప్రయత్నించాడు. కోరిక ముందే అతనికి తోచిందేదో చేస్తాడు. అలాంటి వ్యక్తి అందరికీ దూరమైన తనకి తోడై ఓ చల్లని నీడై నిలిచిన వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యం అవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. కొన్ని గంటల ముందు సజీవంగా తిరిగిన వ్యక్తి నిర్జీవమై అగ్నికి ఆహుతి అవుతుంటే చూసి తట్టుకునే శక్తి ఆమెకి లేదు. అతను అదృశ్యంగా తన వెంట ఉన్న భావన మాత్రమే ఉంది. అది అలాగే ఉండాలని ఆమె భావిస్తుంది. అందుకే ఆమె ఒక భార్యగా అతని మరణాంతరం తను నెరవేర్చవలసిన కొన్ని కర్తవ్యాలను నరసమ్మ చెప్పినా చేయలేకపోయింది. తన తక్షణ కర్తవ్యం కొడుకుని కాపాడుకోవడం, ఆ తర్వాత తన పయనం గమ్యం నిర్ణయించుకోవడం. ఆలోచనల్లో ఉన్న గాయత్రికి దగ్గరగా ఆటో ఆగడం, అందులో నుంచి రమేష్ స్నేహితుడు యాదగిరి చెల్లెమ్మ అని పిలవడం వినిపించలేదు. యాదగిరి మరింత గట్టిగా పిలిచాడు, చెల్లెమ్మ ఏడికి పోతున్నావు? గాయత్రి ఉలిక్కిపడింది. యాదగిరి ఆటో ఖాళీగా ఉంది. గాయత్రి ఆలోచించలేదు. చటుక్కున ఆటో ఎక్కింది. అన్నా, నన్ను బస్ డిపోకి తీసుకెళ్ళు అంది. యాదగిరి ఏమీ ప్రశ్నించకుండా ఆటో స్టార్ట్ చేశాడు. దారిలో జరిగిన సంగతి తలుచుకొని బాధపడ్డాడు యాదగిరి. నీకు అన్యాయం చేసిండమ్మా ఆ దేవుడు, ఎట్లా బతుకుతావు? నేనేమి సాయం చేయలేకపోతున్నా అన్నాడు బాధగా. నన్ను హైదరాబాద్ బస్ ఎక్కించి పుణ్యం కట్టుకో అన్నా చాలు అంది గాయత్రి కన్నీళ్లతో. అమ్మోళ్ళ దగ్గరికి పోతావా? తప్పదు కదా, ఇప్పుడు ఆళ్ళు చూడకుంటే ఎవరు చూస్తారు అని మాట్లాడుతూనే డిపో దగ్గర ఆటో ఆపి నేను పార్కింగ్లో పెట్టేస్తా, నువ్వు లోపలికి పో అన్నాడు యాదగిరి. గాయత్రి చేతిలో సంచి, చంకలో బిడ్డతో బిక్కుబిక్కుమంటూ లోపలికి నడిచింది. పెద్దగా రద్దీ లేదు, కానీ హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కడికి వస్తుందో తెలియదు. ఏడాది క్రితం పశ్చాత్తాపంతో, భయంతో, కన్నీళ్లతో ఇదే బస్ డిపోలో నిలబడి నరసింహ అనుమానపు చూపులు తట్టుకోలేక నిలబడలేక పారిపోవాలని అనుకోవడం గుర్తొచ్చింది. ఈరోజు అతనే ఆదుకోలేకపోయి ఉంటే ఏమయ్యేది? ఎక్కడ ఉండేది? మరొకసారి భయంతో ఒళ్ళు జలధరించింది. యాదగిరి హడావిడిగా వచ్చి గాయత్రి చేతిలో సంచి తీసుకొని దామ్మ బస్సు రెడీగా ఉంది అన్నాడు. గాయత్రి అతన్ని అనుసరించింది. బస్సులో సీటు చూసి గాయత్రి కూర్చున్నాక జేబులో నుంచి 150 రూపాయలు తీసి ఇస్తూ అన్నాడు, నా దగ్గర ఇంతే ఉంది, తీసుకోమ్మా అని. గాయత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తోటి ఆటోవాడు, ఆటో స్టాండ్లో అయినా పరిచయం. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాసిన్ని టీ నీళ్లు ఇచ్చింది. ఎంత నిస్వార్థమైన అభిమానం! వద్దన్నా, నా దగ్గర ఉన్నాయి అంది గాంధికంగా. ఉంచమ్మా, మళ్ళీ కలుస్తామో లేదో అని బలవంతంగా ఆమె చేతిలో పెట్టి బస్ దిగి వెళ్ళిపోయాడు యాదగిరి. గాయత్రి నిశ్చేష్టురాలి చూస్తూ ఉండిపోయింది. కండక్టర్ రావడంతో సర్దుకొని కూర్చొని చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చింది. అతను టికెట్టు చిల్లర ఇచ్చి మరోవైపు వెళ్ళిపోయాడు. బాబు నిద్రలేచి ఏడుపు ప్రారంభించడంతో వాడిని గుండెలకు హత్తుకొని కిటికీలో నుంచి చూస్తూ కూర్చుంది. బస్సు జూబ్లీ బస్టాండ్లో ఆగింది. గాయత్రి గుండెల్లో వణుకు మొదలయ్యింది. ఆ డిపో ఎప్పుడూ చూడలేదు. అసలు ఏ డిపో చూడలేదు. ఎట్లా వెళ్ళాలో దారి తెలియదు. అసలు తను హైదరాబాదు చేరిందా లేదా అని అనుమానం వచ్చింది. కానీ అందరూ దిగడంతో హైదరాబాద్ అని నిర్ధారించుకొని దిగింది. కానీ ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు. తను ప్రయాణం చేస్తున్న నావ హఠాత్తుగా సముద్రం మధ్యలో లోతుల్లోకి దిగిపోతున్నట్టుగా అనిపించింది. దిక్కు తోచక నిలబడిపోయింది. నేరుగా ఇంటికి వెళ్ళాలా? అసలు వాళ్ళు అక్కడ లేరు అన్నారు రమేష్. అమ్మా నాన్న నిజంగా లేరా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తారు? అక్కడ
అందరూ అమ్మా నాన్నలను ఎంతో గౌరవిస్తారు. అలాంటి చోటు నుంచి వెళ్ళడం తెలివి తక్కువ పని అని నాన్నకు తెలుసు. గాయత్రి ఆలోచిస్తూనే బయటకు నడిచింది. ఆటో వాళ్ళు ఈగల్లా మూగారు. కాచిగూడ వస్తావా అడిగింది ఒకతన్ని. 200 అన్నాడు. 200 హడలిపోయింది. ఆటోకి అంత ఇస్తే తన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా? ఆమె ఆలోచన గమనించిన వాడిలా 180 ఇయ్యమ్మా అన్నాడు. 150 ఇస్తాను అంది నీరసంగా. ఏమనుకున్నాడో వెంటనే అంగీకరించాడు. గాయత్రి సంచిని బాబుని జాగ్రత్తగా పట్టుకొని ఆటో ఎక్కింది. ఆటో కదిలింది. తేజ శరణ్యకి బోలెడు నగలు చీరలు కొన్నాడు. ఒక్కో బంగారు షాపులో ఒక్కో నగ. మొత్తం హైదరాబాదులోని అన్ని ప్రముఖ బంగారం షాపులు, ప్రముఖ చీరల షాపులు తిప్పడం, మధ్య మధ్య రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్, లంచు, డిన్నర్ కానిచ్చేయడం. ఉదయం లేచి స్నానాధికాలు ముగించుకొని బయటపడితే రాత్రి కానీ ఇల్లు చేరలేదు. 2 రోజులు. ఆదివారం రాత్రి కొన్న చీరలు నగలు మంచాల మీద పరిచి చూపిస్తూ చెప్పసాగాడు. ఇదిగో ఈ చీరకి ఈ నగ, ఈ చీరకి ఈ డైమండ్ నెక్లెస్, ఈ డిజైనర్ చీరకి ఈ పెద్ద జూకాలు పెట్టుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. పెదాల చివర నవ్వు దాచుకొని అతను చెప్పింది మౌనంగా వింటున్న శరణ్య, ఇన్ని చీరలు అవసరమా? ఈ నగలు లాగర్కి అలంకరించడానికి తప్ప అస్తమానం పెట్టుకుంటానా? వేస్ట్ ఆఫ్ మనీ. నీకు అసలు డబ్బంటే లెక్క లేకుండా ఉంది. ఎంత ఆస్తి ఉందంటే మీ నాన్నగారికి. తేజ ఆమె నెత్తి మీద మొట్టి అన్నాడు. హైదరాబాద్ కొనేంత. మరింకేం, మరో నవాబ్ అన్నమాట. ఒక్కడే కొడుకని నా పేరునే వేరువేరు ప్రాంతాల్లో 4 ఇళ్ళున్నాయి, 6 స్థలాలున్నాయి, బోలెడ్ షేర్స్ ఉన్నాయి. నా ఆస్తి లెక్క పెట్టడానికి టైం సరిపోదు. కానీ నువ్వు ఇవన్నీ అలంకరించుకుంటే చూడాలని నా కోరిక. ఏంటి ఒక్కసారే ఇవన్నీ అలంకరించుకోవాలా? ఆశ్చర్యంగా నటించింది. ఏంటి ఓవర్ యాక్షనా? చటుక్కన ఆమెను దగ్గరకు తీసుకొని లాక్కొని కౌగిట్లో బంధిస్తూ అన్నాడు. వదులు తేజ ప్లీజ్ అంది పరవశంతో స్వాధీనం తప్పుతున్న శరీరాన్ని మనసుని అదుపు చేసుకుంటూ. అన్నీ చాలా బాగున్నాయి. నేనెప్పుడు అందంగా అలంకరించుకొని నిన్ను అలరిస్తాను అని చెప్పు, వదులుతా. అన్నీ అలంకరించుకొని పాత జానపద సినిమాల్లో రాకుమారిలా ఉంటాను, వదులు. ఆమె స్వరంలో చిందులేస్తున్న అల్లరికి మురిసిపోతూ మరింత దగ్గరగా ఆదుముకొని చెంప మీద కళ్ళ మీద ముద్దులు పెట్టుకుంటూ పెదాల దగ్గరికి చేరుతున్న అతని పెదాలకి తన కుడి చెయ్యి అడ్డుపెట్టింది. ఏయ్ చైతి సీరియస్గా అన్నాడు. తల అడ్డంగా ఊపింది. తీస్తావా లేదా? తీయను. సరే అయితే పెదాలతో ఆమె చేతి చూపుడు వేలు మధ్యవేలు అందుకొని సున్నితంగా కొరికాడు. తేజ ఏంటిది? కంపిస్తున్న స్వరంతో అంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. కళ్ళు మూసుకొని తన గుండె మీద వాలిపోయింది. కాసేపు ఇద్దరూ సర్వం మర్చిపోయి పరస్పర లింగాణలోని పారవశ్యాన్ని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండిపోయారు. నెమ్మదిగా తేరుకున్న తేజ బంధనం సడలిస్తూ ఆమె చుబుకం పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఇంకా 1 నెల ఈ శంఖం లాంటి మెడలో 3 ముళ్ళు వేసిస్తా. నీ మీద సర్వాధికారాలు సంపాదిస్తా అన్నాడు. అతని భుజను మీద 2 చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ, అంటే సిట్ స్టాండు అని శాసిస్తావా అంది. ఆమె చేతులు అందుకొని ముద్దు పెట్టుకుంటూ, నేను అలాంటి వాడలా అనిపిస్తున్నానా అన్నాడు. ఏమో ఎలా తెలుస్తుంది? కుంటెగా నవ్వింది. పెళ్ళైన కొన్నాళ్ళు గడిస్తే కానీ మగవాడి విశ్వరూపం తెలియదు కదా. అయితే ఓ పని చేద్దామా అన్నాడు తేజ. ఏంటో సెలవివ్వండి. ముందు పెళ్లి రిహార్సల్స్ చేద్దాము. అంటే గుడికి వెళ్ళి దండలు మార్చుకొని ఓ 1 నెల రోజులు కాపురం చేసేద్దాం. ఆ తర్వాత మోజు తీరిపోతుంది. మీ వాళ్లకు మా వాళ్ళకి ఖర్చే ఉండదు. కిలకిలా నవ్వింది. తేజ కూడా నవ్వుతూ అన్నాడు. ఒక మధురమైన జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుంచుకునే సెలబ్రేషన్ మన పెళ్ళి. శరణ్య అతని చెంప మీద ముద్దు పెట్టి గుడ్ బాయ్ అంది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.